అచ్చం మదురై నుంచి మీనాక్షి అమ్మవారు దిగి చెన్నైకి వచ్చినట్టుంది. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం బొమ్మల కొలువులో కొత్త బొమ్మ పెట్టాలి కదా, అందుకే నవరాత్రి బొమ్మల షాపింగ్ వచ్చేసాను. చూస్తుంటే బొమ్మల లైబ్రరీ లాగా ఉంది. వరుసగా షెల్ఫ్ల మీద బొమ్మల్ని సర్దేశారు. బయట ఒక్కొక్క బొమ్మ తీసుకోవాలంటే దాని రేట్లు ఆకాశం ఎత్తు చెప్తారు. అందుకే హోల్సేల్ షాప్ కి వచ్చేసాను. వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్టింగ్ కూడా చేస్తారు. మన జగన్నాథ యాత్ర జరిగింది కదా, ఆ బొమ్మలు కూడా ఇక్కడ ఉన్నాయి. భలే ఉన్నాయి కదా. ప్రతి సంవత్సరం ఒక కొత్త థీమ్ తో మీ ముందుకు వస్తాను కదా. ఈసారి కూడా ఒక థీమ్ ఆలోచించాను. మరి అలాంటి బొమ్మలు దొరుకుతాయో లేదో ముందు ముందు మీరే వీడియోలో చూస్తారు. బొజ్జ గణపతి విగ్రహం భలే ఉంది కదా. విగ్రహం ఒకటే కాదు, వినాయకుడు నచ్చే ఆహారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా వినాయకుడు ఉంటే మూషికుడు ఉండకుండా ఉంటాడా? చాలాసేపటి నుంచి ప్రసాదాలు అక్కడే ఉన్నాయి. వినాయకుడు తినలేకపోతున్నాడేమో అని చెప్పి మా పాప తన చేత్తో తనే తినిపిస్తుంది. మహావిష్ణు విశ్వరూపం. ఈ షాప్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అని చెప్పాను కదా, అందుకే దానికి సంబంధించిన తలకాయలన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నారు. ఆ షాప్లో నాకు కావాల్సిన బొమ్మలు దొరికాయి, కానీ అయినా మనం సర్వసాధారణంగా 2-3 షాపులు చూసి దాంట్లో ఎక్కడ మనకి తక్కువ ధరలో దొరుకుతుందా అని పరిశీలించి అక్కడే కొంటాం కదా. అందుకే ఇక్కడ రెండో షాప్కి వచ్చేసాను. ఇక్కడ కూడా విగ్రహాలన్నీ అదిరిపోయాయి. ఇక్కడైతే నా థీమ్ రిలేటెడ్ డిస్కషన్ ఆమెతో జరుగుతుంది. ఇంకా నేనే రామానుజం లాగా మైండ్లో క్యాల్కులేషన్స్ అన్ని చేసేసి ఏ షాప్లో బొమ్మలు కొనడం బెటర్ అని ఆలోచిస్తున్నాను. అందులో ఈ బొమ్మలు కనిపించాయి. డాక్టర్, లాయర్, పోలీస్ అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. జంట 250 రూపాయలు. ఇలా నా ఎర్ర చందనం బండి మీద ఒక షాప్ నుంచి ఇంకో షాప్కి, ఇంకో షాప్ నుంచి ఇంకో షాప్కి ఈగల్లాగా తిరుగుతూ మొత్తానికి మొదట్లో చూసిన షాపే బెస్ట్ అని డిసైడ్ అయ్యి అక్కడికే వచ్చా. ఇలా ఎన్ని చీరలు చూసినా మొదటి చీరనే సెలెక్ట్ చేసుకోవడం అనేది ఆడవాళ్ళకు ఉన్న సర్వసహజమైన లక్షణం. అలాగే బొమ్మల విషయంలో నాకు కూడా అదే జరిగింది. వాము, ఈ రాక్షసులు ఆ మనిషిని ఏం చేయబోతున్నాయో ఏంటో. ఇక్కడ గుడిలో ఏదో ప్రొసెషన్ జరుగుతుంది అనుకుంటా. బొమ్మలు కొలపెట్టడం నాకు అందుకే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ప్రపంచంలో కనిపించే ఏ సంఘటన అయినా మనం బొమ్మల రూపంలో చూపించవచ్చు. సో మన ఫస్ట్ షాప్లో అయితే మనం బొమ్మల్ని సెలెక్ట్ చేసేసుకున్నాం కదా, అందుకే అతను మన బొమ్మల్ని ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. నెక్స్ట్ మన బొమ్మల కొలు స్టాండ్ ఉంటుంది కదా, దానిపైన క్లాత్ వేయడానికి మన చెన్నైలో ఫేమస్ గిరి ట్రేడర్స్కి అయితే వచ్చేసాను. ఈ షాప్ వాళ్ళు కూడా ఒక బొమ్మల కొలు పెట్టుకున్నారు. ఈ షాప్లో ఇవే కాకుండా భలే క్యూట్గా ఉన్న ఐటమ్స్ కూడా కనిపించాయి. కానీ మాకు కావాల్సిన క్లాత్ అయితే దొరకలేదు. వీళ్ళ దగ్గర స్టాండ్ కొంటే దానికి సంబంధించిన క్లాత్ అయితే దొరుకుతుందంట ఇక్కడ. మీనాక్షి అమ్మవారి రూపం. సరే, ఇప్పుడైతే కొలు పెట్టడం ఆరంభిద్దాం. ఆల్రెడీ స్టాండ్ అయితే అసెంబుల్ చేస్తాను. చిటికలో ఏ పని కాదు ఇది. స్టాండ్ ఫిక్స్ చేసేసరికి తల ప్రాణం తొక్కొచ్చేసింది. ఇంకా బొమ్మలన్నీ పెట్టేసరికి నడుము నొప్పి వచ్చడం ఖాయం. ఈ క్లాత్ ని అయితే సేఫ్టీ పిన్స్ తో సెక్యూర్ చేస్తున్నాను, లేదంటే బొమ్మలన్నీ జాయిగా జారిపోతాయి. మధ్యాహ్నం 12కి మొదలు పెడితే బొమ్మలన్నీ పెట్టేసరికి సాయంత్రం 5 అయిపోయింది. అమ్మాయి నీట్ గా ఈ స్టాండ్ ని ఈ క్లాత్ తో గిఫ్ట్ డ్రాప్ చేస్తాను. ఇంకా సేపట్లో మా ఇల్లు చంద్రముఖి ఇలా మారబోతోంది. ఎందుకంటే బొమ్మలన్నీ తీసేసరికి ఇల్లంతా కచ్చపచ్చ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ చేసిన ప్యాకింగ్ ఇంక ఇప్పుడే తీయడం. ఈ సంవత్సరానికి బొమ్మల కొలలో మొదటి బొమ్మ మా అత్తగారు ఇదే పెట్టేది. ఏంటి ముసుకిస్తాను అనుకుంటున్నారా? భద్రంగా దాచిపెట్టాను. ఇదే మన శివుడి విగ్రహం. యాక్చువల్గా పెయింట్లన్నీ వెలిసిపోతే నేనే మళ్ళీ పెయింటింగ్ చేశాను. ఈ సంవత్సరం కూడా వీలైతే కొన్ని బొమ్మలకి అలాగే చేస్తాను. అది మీకు చూపిస్తాను ఇంకో వీడియోలో. ఇప్పుడు సమరశంఖం ముగించే సమయం అయింది. అదే ఈ బొమ్మతో ప్రారంభించే సమయం. నెక్స్ట్ విగ్రహం నాకు బాగా నచ్చి కొనుక్కున్నది. అసలు నవరాత్రి అంటేనే దుర్గా అమ్మవారు మహిషాసురుడిని వధించడం. అందుకే ఈ మహిషాసుర మర్దిని విగ్రహం కొనేసాను. అమ్మవారు ఎప్పుడో ఆ మహిషాసురుని వధించారు, కానీ మనం ప్రతి సంవత్సరం కాపాడుకుంటూ వస్తున్నాం. ఏ బొమ్మ చెక్క చెదరకుండా ఎంత ప్యాకేజింగ్ చేశాను. ఈ బొమ్మలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు నుంచి సేకరించినవి. పైరు అంతా పరమేశ్వరి పరివారంకి అంకితం చేస్తాం. యాక్చువల్ గా ఈ బొజ్జ గణపతితోనే ప్రారంభం చేద్దాం అనుకున్నాను, కానీ అన్ని బొమ్మలకి అంతలా కవర్లు చుట్టేసరికి ఆ బొమ్మల మధ్యలో మన గజపతి బొమ్మ కనిపించలేదు. ఈ బొమ్మలు పెట్టి ప్రస్తుతం నిద్దిలాగా ఉంది. ఈసారి నవరాత్రి అయిపోయాక సర్దేటప్పుడు ఒక్కొక్క దానిపైన పేర్లు రాయాలి. ఇదే మన నెమలి బొమ్మ, మన సుబ్రహ్మణ్య స్వామి వాహనం. కానీ ఇలాంటివి నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పక్కన అటు ఇటు బాడీ గార్డ్లో పెట్టిద్దాం. అప్పుడే లుక్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మన అష్టలక్ష్మి యొక్క అన్ప్యాకింగ్. ఫస్ట్ అన్ని ఇక్కడ సైడ్కి పెట్టేద్దాం, తర్వాత వరుసగా అరేంజ్ చేద్దాం. లెక్క సరిపోయిందా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నాను. చూడ్డానికి అన్ని లక్ష్మిలు ఒకేలాగా ఉన్నాయి. ఇంకా గూగుల్ తల్లినాడికి ఏ లక్ష్మి ఏంటి అని తెలుసుకొని కరెక్ట్ ఆర్డర్లో సెట్ చేయాలి. మొత్తానికి అన్ని వరుసగా సర్దేశాను. నెక్స్ట్ మన దశావతారం బొమ్మలు. ఈ డబ్బా వాటన్నిటికీ కరెక్ట్ గా సరిపోయింది. అందుకే ప్రతిసారి ఈ ఒక్క సెట్టే ప్రాపర్ గా పెడతాను ఈ డబ్బాలో. వీటిని కూడా కరెక్ట్ ఆర్డర్ లో పెట్టేయాలి. అసలే తాంబూలం తీసుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ఇలాంటివన్నీ గుచ్చి చూస్తారు. ఎగ్జామ్ పేపర్ అయిపోయాక క్రాస్ చెక్ చేసినట్టు నేను కూడా వరుసగా అన్ని ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేస్తున్నాను. ఇంకా మత్స్య కూర్మ వరాహ అని అటెండెన్స్ పలికినట్టు అన్నిటి పేర్లు పలుకుతున్నాను. అప్పుడే 2 అబ్సెంట్ అని తేలింది. పెట్టెలో ఎక్కడో అడుగున ఉండిపోయాయి. ఇంకా వాటిని కూడా తీసేసి నీట్ గా సర్దేశా. ఇదే మన విష్ణు లోకం. నెక్స్ట్ బ్రహ్మలోకం ఇంకా కైలాసం కూడా వస్తాయి. ఆ నెక్స్ట్ పడికిటి పైన మొత్తం కృష్ణుడి బయోగ్రఫీ. ఇంక కృష్ణుడు గోవర్ధన్ గిరి ఎత్తే ముందు నేను ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నా. ఎందుకంటే అప్పటికి 1:03 అయిపోయింది. ఇంకా చాయ్ తాకాక దెబ్బకి మూడ్ రిఫ్రెష్ అయిపోయింది. ఇంకా కృష్ణుడు కూడా సింగిల్ హ్యాండ్ తో నీ పర్వతాన్ని ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
కానీ గోవర్ధన్ గిరి ఎందుకో మెలకలు తిరిగిపోతుంది. మొత్తానికి ఎలాగోలాగా సెట్ చేసాం. ఇవే చాలా ముఖ్యమైన మరపాచి బొమ్మలు. ఇవి విష్ణు లక్ష్మికి ప్రతిరూపం. దీని చుట్టూ చాలా కథలు ఉన్నాయి. ఒకటేమో కూతురికి పెళ్లి చేశాక అమ్మ ఈ బొమ్మల్ని కూతురికిస్తుంది. ఈ బొమ్మల ఆచారాన్ని కొనసాగించడానికి ఈ బొమ్మల్ని చెక్కతో తయారు చేస్తారు. అప్పట్లో ఎర్రచందనం వాడేవారు. ఇంకా చిన్నపిల్లలు ఆడుకునే ప్రతి వస్తువుని నోట్లో పెట్టుకుంటారు కదా, అందుకే ఇలాంటి బొమ్మలతో ఆడుకున్నా ఏం కాదు, ఎందుకంటే దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈ కాలంలో అన్ని ప్లాస్టిక్ బొమ్మలే. సారీబాబా కాదురా సాయిబాబా. మొత్తానికి స్టాండ్ పైన ఉన్న బొమ్మలన్నింటినీ సర్దేశాను. ఇప్పుడు ఈ పెట్టెలో ఉన్న బొమ్మలతోనే ఒక గ్రామంని నిర్మాణం చేద్దాం అనుకుంటున్నా. మొత్తానికి ఏ జేసీబీ రోడ్ రోలర్ లేకుండానే మన గ్రామం రెడీ అయిపోయింది. ఈ పొలము రైతుల పక్కన మన గోశాల. ఇది అమెజాన్ గోశాల, ఎందుకంటే అమెజాన్ డబ్బాతో తయారు చేసింది. ఎంచక్క ఆవులు రిలాక్స్ అవుతున్నాయి లోపల. నెక్స్ట్ మన ఎద్దుల బండి. ఈ ఆవులకి తినడానికి గడ్డి కూడా తీసుకొచ్చేస్తుంది. కానీ పాపం ఈ ఎద్దులు అన్ని మోయలేక ఈ బండి అయితే విరిగిపోయింది. నెక్స్ట్ మన తెలుగింటి సాంప్రదాయం ఊడిపడినట్టు ఇల్లు. ఇంటి ఇల్లాలు కూడా తులసి అమ్మవారికి పూజ చేస్తుంది. ఇంక ఇంటి పైన మనం అప్పట్లో వాడే అలారం క్లాక్, అదేనండి మన కోడి. ఇంటి పక్కనే పోస్ట్ ఆఫీస్. పోస్ట్ మ్యాన్ కూడా ఉత్తరాలతో సిద్ధంగా ఉన్నాడు. ఆ పక్కనే బడి. స్కూల్ పిల్లలు, హెడ్ మిస్ట్రెస్ మ్యామ్ కూడా ఉన్నారు. ఇంకా బడి నుంచి తిన్నగా వెళ్ళి ఎడం వైపు చూస్తే అక్కడ ఒక గుడి. అందరినీ చల్లగా చూడాలని అందరు దండం పెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఊరికి పెద్ద సమస్య ఊడిపడింది. ఎండలు విపరీతంగా ఉండడం వల్ల ఈ బావిలో నీళ్ళే లేవు. పంపుని ఎంత కొట్టినా కూడా ఒక చుక్క నీళ్ళు రావట్లేదు. అందుకే ఈమె కుండను ఖాళీగానే తీసుకెళ్ళాలి. వీళ్ళే మన తాత పాటి, ఈ ఊరి యొక్క బిజినెస్ పీపుల్. మన ఇంటికి కావాల్సిన రేషన్ సామాన్ కానీ కూరగాయలు కానీ ఏం కావాలన్నా వీళ్ళ దగ్గర కొనాల్సిందే. ఇదే మన ఓవరాల్ గ్రామం యొక్క లుక్. ఈ గ్రామంకి ఏం పేరు పెట్టాలో మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. మీరు ఇచ్చిన పేర్లు ఒకటి ఎంచుకొని ఈ ఊరు పెద్దల్ని కన్సల్ట్ చేసి బిల్ బోర్డ్ తయారు చేసి పెడతాను. సో ఇదే మన బొమ్మల కొలువు యొక్క ఫైనల్ లుక్. మీకు ఈ బొమ్మల కొలువు కానీ ఈ వీడియో కానీ నచ్చిన, నా మాటలు సరదాగా అనిపించిన వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము మన నవరాత్రిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.